ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో చూడండి, మా ఫ్రెండ్స్తో వచ్చేసాను. ఎక్కడికి అనుకుంటున్నారు? హైదరాబాదే, కానీ వైజాగ్ బీచ్కి అనమాట. ఆ వైజాగ్ బీచ్లో ఏమున్నాయి అసలు నిజంగా ఎక్కడ లేని ఆనందం అని యూట్యూబ్లో అందరూ అదే చెబుతున్నారు కదా. ఆనందం ఉందా లేదా అవన్నీ మన ఫ్రెండ్స్ వైజాగ్ బీచ్ అంటున్నా, వైజాగ్ తీసుకొచ్చి అదే అవన్నీ కనుక్కున్నాం. ఏంటి అసలు అట్లా కాదు, వైజాగ్ బీచ్ హైదరాబాద్ లో ఉందని యూట్యూబ్ నుండి అయ్యే వస్తున్నాయి కదా. మనం కూడా అసలు అది నిజమా కాదా ఇక్కడ వాళ్ళని కనుక్కొని అసలు ఆ విషయాలు ఏంటి కనుక్కుందాం. చలో, మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ వైజాగ్ బీచ్ బాగుంటుంది. హైదరాబాద్ వైజాగ్ బీచ్ అని అంటే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. ఇక్కడ ఏంటిది చేపలు ఉంటాయి, కౌలు ఉంటాయి, బొచ్చులు ఉంటాయి, పాములు ఉంటాయి, మూడు ఉంటాయి. కొరమేలు ఉండవా? పాములెట్ అంటే అది వేరే ఉంటుంది, చిన్న చేపలు ఉంటుంది. దాని తర్వాత బోటింగ్ ఉంటుంది మేడం. బోటింగ్ రొయ్యలు కొడతారు, రొయ్యలు దొరుకుతాయి, కొరమేలు దొరకవు, రొయ్యలు దొరకవు. సరే, మాకు బొచ్చెలు ఒక 3 కిలోలు ఇవ్వండి. రైస్ ఎక్కడి నుంచి తేవాలండి? లేదు, ఇప్పుడు రెడీగా అంటే ఫ్రెష్ అయినా మీ దగ్గర? రావాలి కదా, వాళ్ళు మేము పంపించాలి కదా మీ దగ్గరికి కదా. మేమందరం వచ్చాము, ఇప్పుడు చూద్దామని. సరే, ఫుడ్ రెడీ చేయండి. మా బోటింగ్ తీసుకెళ్ళండి మరి. సరే, ఇప్పుడు బోటింగ్ మీరే, ఫుడ్ మీరే అంతేనా? ఇప్పుడు బోటింగ్ టైం పట్టుద్ది? 1 అవర్ ఉంటుంది మేడం. గంట మనం బోటింగ్ అవతల ఏముంటది అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నారు అక్కడ అంటే అక్కడ ఏం దొరకదా ఫుడ్? అదేం ఓన్లీ షికార్ చేయటం అంతేనా? ఇకేం లేదు. మా ఊరు ఎట్లో తిరిగినట్టే ఇక్కడ తిరుగుతాం. అక్కడ నుంచి వచ్చినా ఇక్కడ మీరు ఫ్రెష్ గా భోజనం పెడతారు. ఈ బీచ్ లో పేరు పెట్టారు. బీచ్ కాదు మేడం, ఇది బీచ్ కాదు, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్, స్టోరేజ్ వాటర్. ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపింగ్ అవుతుంది వాటర్. మనకి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో, సాగర్ నుంచి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ చేసి మనకు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సప్లై వాటర్ మరి పారకంతా పోతున్నాయి. ఇది వైజాగ్ కాలనీ. సో వైజాగ్ నుంచి వీళ్ళంతా వలస వచ్చి ఇక్కడ ఒక కాలనీగా ఏర్పాటు చేసుకొని చేపలు పట్టి మనకు భోజనాలు పెడుతున్నారు. బీచ్ కాదు, జస్ట్ బోటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ డెప్త్ ఉంటుంది బాగా, ఇక్కడ డెప్త్ ఉంటుంది. బోటింగ్ చేస్తారు. అది అలలు ఇట్లా ఏమి ఉండవు, ఎందుకంటే అలలు ఉంటే బోటింగ్ నడవదు. అలల్లో బోటింగ్ ఏమైనా సముద్రంలో పోతే ఎట్లుంటుంది, ఈడ అలలు ఉండవు, ప్లేన్. అందుకని ఫిష్ లో ఒక 2-3 రకాలు ఫ్రెష్ గా దొరుకుతాయి ఒకటి. ప్లస్ ఈ బోటింగ్ ఒకటి. లొకేషన్ ఏంటంటే గుట్టల మధ్యలో ఉంటుంది. మంచి సైడ్ అంతా నల్లమల, శ్రీశైలం అడవి. ఇటు నుంచి అంటే ఇప్పుడు పోలేపల్లి అనే మళ్ళీ అది శ్రీశైలం అదంతా. మళ్ళీ మీరు దేవరకొండ డిండి ప్రాజెక్ట్ చూసింటారు, శ్రీశైలం అని. కరెక్ట్ పోలేపల్లి నుంచి ఒక 30 కిలోమీటర్స్. ఇది ఇట్నే అచ్చంపేట మల్లెపల్లి నుంచి మీకు కర్నూలు వస్తుంది. తిరుగుతున్నాం. సాగర్ పోవాలంటే మళ్ళీ అటు పోయి మల్లెపల్లి నుంచి ముంగట్టు పోతే బోటింగ్ చూపిస్తాం. అది చూపిద్దాము, అది ఎట్లా ఏంటని చూపిస్తాము. ఇంకా ఏమన్నా స్పెషల్ వాటర్ క్వాలిటీ సాగర్ వాటర్ ఫాల్స్ అయ్యి మనకు దేవర్శిల పోవాలి. మనం మల్లెపల్లి పోయి మల్లెపల్లి నుంచి 2 hours అట్లే. ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? ఇదొక 20, అదొక 30, 50. అక్కడ మీరు డ్యామ్ చూసి రిటర్న్ అవ్వాల్సింది హైదరాబాద్. వాటర్ ఫాల్ అటు పోతే ఏంటంటే మాచర్ల కొంచెం 7-5 కిలోమీటర్లు పోతే వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ ఎక్కడ? ఇక్కడ 30 కిలోమీటర్లు పోవాలి. దేవర్శిల బాగుంటుందా?
అట్నుంచి సాగర్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దేవరకొండ రావాలి. ఏదో ఒకటి మనం వాటర్ ఫాలా లేదా వాటర్ ఫాల్ కు పోతే ప్రాజెక్ట్ చూడలేరు, ప్రాజెక్ట్ పోతే వాటర్ ఫాల్ చూడలేరు. ఏది దగ్గర అండి రెండిట్లో? రెండు ఈక్వల్. ఇది 30 వస్తుంది, అది 60. అదేమో ఇది సింగిల్ రోడ్, అది సింగిల్ రోడ్, డబుల్ రోడ్. ఇదేమో సింగిల్ రోడ్, డబుల్ రోడ్. అంటే టైం టైం సేమ్ ఒకటి. అంతే కదా. అంతే కదా మరి అది సాయిబాబా బాగుంటుంది. కొన్ని డ్యామ్ ఎట్లుంది, అదే డ్యామ్ చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. రమేష్ అయితే ముందు వంటలు ఎలా చేసుకుంటావు? ఇదేంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫ్రై చేస్తున్నా, కూర చేస్తున్నా, పులుసు. కూర అంటే పులుసే కదా, చింతపండు వేసాయి కదా. ఓకే. రైస్, రొట్టెలు ఆ. అన్ని చేస్తాను. మాకు ఏది కావాలంటే అది చేసిస్తారు మీరు ఇప్పుడు. ఓకే. ఇది మీ వంటిల్లు వంట ఇల్లు. అంటే మసాలాలు అవన్నీ ముందే రెడీ చేసి ఉంచుకుంటారు. అంతా దంచి పెడతాం, ఆహా. కొనుక్కొచ్చి పెట్టాం మేము మసాలా. రోట్లో దంచుకుంటారా? దంచుకుంటాం మేము. ఓకే. మిక్సీ కూడా కాదు. ఓకే. పండిస్తాం. ఓహో, జొన్న రొట్టి కూడానా? రొట్టెలు ఉన్నాయి, చిన్న రొట్టెలు కూడా ఉన్నాయి. ఓకే. మేమే చేస్తాం. ఆహా. మళ్ళీ వాళ్ళు అయితే మంచిగా చేస్తారు జొన్న రొట్టెలు అయితే. ఓకే. జొన్న రొట్టి, గోధుమ రొట్టి చేస్తారు ఇప్పుడు మీరు. బగారా ఏదంటే అది చేస్తాం. పులుసులో ఏమేమి వేస్తారండి మసాలా? ఇక్కడ మీరు ఒక్కళ్ళేనా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఇంకా కూడా ఉన్నారమ్మా. ఇంకా వంట చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే. బోటు అంటే ఎవరి బోట్ ఎక్కితే వాళ్ళ దగ్గర వంటకి తీసుకోవాలా? ఓకే. ఓకే. మరి వాళ్ళు ఎక్కడ చేస్తారు వంట? ముందుకున్నాయి చేపలు ఇంకా చాలా ఉన్నాయి. మనం ముందే ఆగాం. మంచిగా ఉంటుందని ఎండి వచ్చి ఆగుతారు కార్లు. ఓకే. తెలీదు మంచిగా ఉంటుంది కదా. కుర్చీలవ్వా? కూర్చోడానికి ఏమైనా అయ్యి రాదు. మేము ఇంత లడ్డుల్లా ఉన్న ఎట్లా కూర్చుంటాము? ఆల్ ద బెస్ట్. ఫేస్ చూడండి. ఎందుకు వద్దులు చూసుకుంటా. జాగ్రత్త జాగ్రత్త. ఉండండి, ఒకళ్ళు ఎక్కినాక ఇంకొకళ్ళు పదండి. కట్టుకొని ఉండండి అబ్బాయి రాని. కట్టుకో కట్టుకో. రెచ్చిపోయిన రమణి. కాదు, భయపడిన వైజాగ్ బీచ్ కాలనీ ఇదే కదా? యా. ఓ వెరీ నైస్, బాగుంది, బ్యూటిఫుల్. జై బజరంగబలి. జై బాలయ్య. జై బాలయ్య. జై చిరంజీవ. ఎవరెవరికి వాళ్ళది. డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి? ఓ, ఎత్తిపోతలు డ్రింకింగ్ వాటర్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ మాకు వచ్చే నీళ్ళు కూడా ఇయ్యనా? హైదరాబాద్ మాకు వచ్చే నీళ్ళు కూడా ఇయ్యనా? ఆహా. అదా సమ్మర్లో వస్తే కింది దాకా వస్తుంది వాటర్. ఓకే. ఫస్ట్ ప్లాన్ చేసిన ఆయనే, ఎవరైనా? చంద్రబాబు నాయుడు. ఓ. 2 వాటర్ ఫాల్ చేసింది. ఇక్కడ నుంచి అదొకటే రావు. ఆహా. దాని నుంచి మీకు ఎప్పుడు హైదరాబాద్ కి వాటర్ సమస్య లేదు. చాలా ముందు చూపండి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు.
ఇదే నాగలు కొండ చక్కగా కనిపించి నాగలు కొండ అది ఆ చివరకా చివరకు నాగలు కొండ అది. ఓకే, అటు నుంచే కదా మనం వచ్చాము. కాదు ఇక్కడికి వెళ్ళి వచ్చాము మేడం మనం. ఇది ఏమో సాగర్ అది నాగలు కొండ. ఇది ఈ ఐలాండ్ ఇది మాది. మీదా? ఓ ఇది మాకు అమ్ముతావా? ఏ అమ్ము, మేము కొనుక్కుంటాం. 130 కోట్లు. 130 కోట్లు. 1 కోటి ఇస్తాంలే మేము. ఓట్లా? ఓకే ఓకే, బోట్లు. ఇందులో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అంటే ఇట్లా ఇప్పుడు మేము ఎక్కాం కదా. ఓహో అయ్యే, దాని గురించే చదువుతున్నాం. 130 బోట్లు. ఓకే. రోజు ఎంతమంది ఎన్ని బోట్లు చేస్తారు మీరు? ఇష్టం మేడం, అది వచ్చినప్పుడు 10, 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. శని ఆదివారం, శుక్రవారం నుంచే స్టార్ట్ అవుద్దాము. శనివారం ఆదివారం ఆ రోజు వస్తే బాగా రష్గా ఉంటుంది. ఓకే, అప్పుడు జనాలు ఉంటే బాగుంటుందేమో కదా, మీకు కూడా బిజినెస్ బాగుంటుంది. చెప్పాం మేడం. అదే కదా, మేము ఇలా వచ్చాం కాబట్టి మాకు అంత ఓపిక్గా చెబుతున్నావు. ఇవాళ ఎన్ని వచ్చినాయి నీకు? అంటే మామూలుగా మేమే ఫస్ట్, మమ్మల్ని దించగానే 10 వస్తాయి లేపో. ఓకే ఓకే, మొత్తం ఫస్టే పట్టేసుకున్నావు మమ్మల్ని. సాయంత్రం లోనకి వెళ్లకుండా మమ్మల్ని చూడనీయకుండా చేసావు. వెళ్ళేటప్పుడు కనీసం చూపించు, మీకు ఎట్టకు మేము లోన్ కూడా ఎవరు ఏంటి అన్ని చూపించు. వెళ్ళొచ్చా? అటు చూసుకొని వెళ్ళొచ్చా? మరి ఇంకా ఆ పని చెయ్యి, ఆ పని చెయ్యి. బాగా నచ్చింది. ఇప్పుడు మన షాప్ ఉంది కదా, షాప్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి పోయారు అనుకో, అవతల నుంచి మళ్ళీ మన సింగల్ రోడ్ వచ్చారు కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఈ పడవే అట్లా వెళ్ళిపోద్ది. పడవ పోదు మేడం, ఓహో కారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకోపోతా, మీకు బురద ఎట్లా ఉందో ఏముందో మీకు చూపెడతాను. సరే అయితే బోట్ల దగ్గర నుంచి తీసుకొని పోతాం. ఓకే, ఎంత ఉందనుకో, ఇగో రఘు దగ్గరికి వెళ్ళండి అని చెబుతాం. కావాలి నేను నెంబర్ కూడా ఇస్తాం, మాకు నచ్చితే గనక. ఇప్పుడే కాదు, ఇప్పుడే చెప్పకూడదు మనం, ఇంకా చూడాలి, చూసే చాలా ఉన్నాయి. కాదు ఈ అబ్బాయి ఉన్నాడు కానీ ఇప్పుడు కాదు, మనం అవన్నీ కూడా చూసినాక నచ్చితే గనక నీ పేరే చెబుతాం. ఓకేనా? ఓకే రఘు, ఆ కొండలు ఏంటి అన్నావు ఇందాక? పుట్టంగి. ఓహోహో, ఓకే ఓకే. ఇది వైజాగ్ బీచ్ ఐలాండ్ అండి. అటువైపు రివర్, అటువైపు వాటర్, ఇటువైపు వాటర్, మధ్యలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా ఎంతమంది ఇక్కడ చూస్తున్నారో. అట్లాగే ఇక్కడ చూడండి, వాళ్ళు పట్టిన మెత్తాళ్ళు ఎలా ఎండబెట్టుకుంటారో. దే ఆర్ డ్రైయింగ్ దేర్ స్మాల్ ఫిషెస్. అండ్ అటువైపు వాటర్, ఇటువైపు వాటర్, కావాల్సినంత ఎయిర్ అండ్ సన్లైట్. దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ హియర్. బ్యూటిఫుల్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ మెత్తాళ్ళు. మెత్తాళ్ళు చాలా మంది తింటారు కదా. ఏం చేస్తున్నారు? ఎండిపోయినాయా? ఎందుకు అలా కొడుతున్నారు? ఓహో, అట్లా కొడితే తిరిగి పడిపోతాయా? ఇంతగా ఏం చేపలు? అయ్యో, చేపలకి దెబ్బలు తగలవా? జోకేసింది కాదు. ఇంతగా ఏం చేపలు? చేరు మేను. ఓకే, ఇవి అమ్ముతారా మీరు? ఎంత కేజీ? ఎంత? 200? ఆమె 80 ఉందిగా, 200 అన్నవా? ఓకే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాం మేడం. మేము కూడా హైదరాబాద్ నుండి. మాది వాస్తవంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట. ఓకే, అంటే మాకు ఈ వైజాగ్ కాలనీ నియర్ మోస్ట్లీ 60 కిలోమీటర్. మేము హైదరాబాద్ లో సెటిల్ అయినాం కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చాం. మేమంతా రిటైర్ ఎంప్లాయీస్ ని. సో ఒకసారి చూద్దామని, ఎందుకంటే మేము ఇంత దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు చూడలేకపోయాం. ఓహో, ఇదే ఫస్ట్ టైం అలాగా. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఇది. ఇక్కడ దీని గురించి చెప్పండి, మీకు ఇది ఎలా తెలిసింది? మీరు బాగా ఎంజాయ్ చేశారా? మాకు ఎప్పటి నుంచో తెలుసు మేడం ఇది, కానీ రాలేదు. అదే ఇందాక చెప్పారు కదా. ఓకే, కానీ చాలా ఎంజాయ్ చేసినాం. బాగా చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఓకే, అంటే మేము నిజంగా కూడా ఒక 6 months నుంచి రావాలి 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 అంటే మేము వర్షాలు ఉన్నాయి,
రాలేకపోయినాం. అప్పుడు డ్యామ్ ఫ్లో అయినప్పుడు వచ్చిపోయినాం. ఓకే. ఈ వెనకకి ఏమైందంటే ఇవన్నీ బంద్ చేసినారు అప్పుడు, లోపలికి రానివ్వక. ఓకే. డ్యామ్ ఫ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మాకు ఒక ప్లాన్ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నాగార్జున సాగర్ టు శ్రీశైలం బోట్ ఉంది. శ్రీశైలంకి నేను అనుకుంటున్నా 1250 కాస్ట్ చేస్తారేమో ఎవ్రీ హెడ్. అంటే ఒక మనిషికి పర్ హెడ్ 3000 అంట. అదే నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత చేసిండు తెలియదు. ఈ రకంగా మేము అక్కడికి ఒకసారి ప్రోగ్రామ్ కూడా చేయాలనే ఆలోచన ఉంది. ఓకే. సో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మమ్మల్ని ఇంత మంచి ఎంటర్టైన్ చేయించి మీ ఛానల్ ద్వారా మాకు అంటే ఇతరులు కూడా పరిచయం చేయించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే ఎక్కడో ఏమంటామంటే ఎవరు అనుకోని అతిథి అనే రకంగా కలుసుకున్నాం. కలుసుకున్నాం. ఓకే, అయితే ఇది మనం అందరికి చెప్పుకోవచ్చు, మంచిగా ఒక్కసారైనా రావచ్చు మేడం. ఒక్కసారి ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ రావాలి. ఓకే. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని గానీ మన ఫ్యామిలీతో గానీ ఇదే మంచి టూర్ ట్రిప్, ఎంటర్టైన్మెంట్ చాలా మంచి ప్లేస్. ఓకే. ఫ్రెండ్స్ తో వస్తే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో బాగా ఆడుకుంటారు. అదే అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే. కాదు, పక్క బోట్లో ఆడుకోదంటున్నారు. పక్క బట్టలు అని తెచ్చుకున్న తిండి. రఘు, ఇప్పుడేంటి మమ్మల్ని అటు అవతల రోడ్డు. ఇప్పుడు ఐలాండ్ నుంచి పోయి మళ్ళీ రిటర్న్ మన కార్ దగ్గర తీసుకుపోతాం మేడం. పైన దగ్గర తీసుకుపోతాం. ఓకే. పైన దగ్గర తీసుకుపోయి మళ్ళీ ఏమైనా గిరాకుంటే గిరాకపోతాం మేడం. ఓకే. 1 అవర్ ఉంటుంది మేడం. 1 అవర్ అంటే 1500 మేడం. ఎంతమంది అంటే 8 మంది నుంచి కిందికి ఉంటే 1500 మేడం. గంట సేపు మేడం. గంట సేపు ఐలాండ్ తీసుకొస్తాం. ఆపుతాం, ఒక అర్ధగంట ఆపుతాం. కూర్చోబెట్టి తాగేది ఉంటారు. ఏమైనా తినాలి, తాగేసి అన్నం తినేసి రావచ్చు మేడం. అక్కడ ఓకే. అక్కడే చాలా మంది అక్కడ తింటారు, అంటే జెంట్స్ అయితే. మా లాంటి వాళ్ళు అయితే ఇంక మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడ పోయి షాప్ లో తినవచ్చు. ఇక్కడైతే అక్కడ బోర్డింగ్ అయినా ఏదైనా కానీ మా దగ్గర తీసుకొస్తాను. నా పిల్ల నెంబరు 93476118. ఇక్కడ పెట్టేస్తానులే నీ నెంబరు. సరే, అయితే మనం వంట అయిపోయిందంట. అయిపోయింది మేడం. మంచి ఆకలి అవుతుంది ఇవన్నీ చూసిన ఆనందంలో. మంచి టేస్టీగా. ఓకేనా. మధ్యలో వేరే బోటోళ్ళు మనకు చక్క చపాతి కూడా జొన్న రొట్టె ఇచ్చారు. అది తింటా వెళ్తున్నాము. సరే, ఓకేనా మరి అయితే వెళ్దామా? అక్కడికి వెళ్తామా వెళ్ళమా? ఓకే. మొత్తం ఓకే. అదిగో ఈ మధ్యలో చెప్పు. అదిగో ఇది మధ్యలో అది చేపలకా? ఓకే. వల కింద వల ఉంటది. ఓకే ఓకే. చేపల పులుసు ఉండండి. చేపల ఫ్రై అన్నం, అదే అన్నం, రైస్. అన్నం. ఏం రైస్ అంటే మందు గిందు ఏం వేయం మేము. ఆర్గానిక్ రైస్. మందు కొట్టం, మందు వేయం. పండిస్తారా మీరు? చేపలు ఇక్కడ కొని తినం మేము. మరైతే సరే, అనుకో రైస్ అనుకో. కరువు వచ్చిన వరద బాధితులు. ఇప్పుడు ఇంతవరకు ఎంత అవుతుంది మాకు రేటు? బిల్లు చేయాలన్నా అంటే కేజీ 150 రూపాయలు రైస్. కేజీ ఫ్రై చేస్తే 100 రూపాయలు కేజీకి. కర్రీ చేస్తే 150 రూపాయలు. అదేంటి అందరూ ఒక చేప 100 వండినందుకు 100 అని చెప్పారు. అట్లా ఏం లేదు, కేజీ లెక్క. ఇదిగోండి ఈ రోడ్డు మనం ఇందాక ఇక్కడికి వచ్చి వాటర్ అంతా వీళ్ళు
అక్కడ ఒకసారి వెళ్తే బాగుండేది శివుడి దగ్గరికి. రమణి ఎలా ఉంది మన జర్నీ? అక్కడ వైజాగ్ బీచ్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ తీసుకొచ్చాము, చీకటి పడ్డాక తీసుకొచ్చాము. ఏం చూడాలి ఇక్కడ నాగార్జున సాగర్. మనం వెళ్దామని తీసుకొచ్చాము. దారే కాబట్టి వచ్చాము. ఏడు జర్నీ కూడా ఎంజాయ్ చేసాం మేము. రోడ్డు జర్నీ మనం ఎక్కడా ఇబ్బంది పడలే. రోడ్ అంటే దారి మాత్రం ఎక్కడా ఇబ్బంది పడలేదు. అయితే మనం వైజాగ్ బీచ్ లో బాగా ఎంజాయ్ చేసాం. బోట్ షికారు అదంతా చాలా బాగుంది. చాలా ఫ్రెండ్స్ తో వస్తే ఫిష్ వండిచ్చారు, ఫిష్ తిన్నాము, బాగుంది. ఫ్రెండ్స్ తో వస్తే చాలా బాగా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో రావచ్చు. అలాంటి ప్రదేశం ఇది. అదండి ఇంకా నేను చెప్పక్కర్లేదు. అబ్బా నాకు అంటే నేను చెప్పాలి కదా, నేను 3rd టైం వచ్చాను. నిజం. ఇక్కడ కాదు, వైజాగ్ బీచ్ గురించి మనం బీచ్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అక్కయ్య నేను చెప్పిందా ఉంది 3 సార్లు వచ్చిందంట. అదండి మొత్తానికి అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కసారి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు. మా అందరికైతే బాగానే నచ్చింది. మీకు కూడా చూసిన వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ నెంబర్ ఇద్దాం. పాపం అతను రఘు అంటే అతని నెంబర్ నేను ఇస్తాను. మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రఘుకి ఫోన్ చేయండి, అతనితో ముందే మాట్లాడుకోండి. అన్ని ఏర్పాట్లు ఆయన చూసుకుంటాడు. అంటే లోన్కి వెళ్ళక ముందే ఫస్ట్ వాళ్ళది వస్తుంది అనమాట. బాగానే ఉంది, పర్వాలే. ఆ ఫిష్ అది ఇంకా వాసన ఇంకా బాగాలేదులే కానీ. అదే అండి. ఓకేనా మరి? బై బై చెప్పండి.